నిజమైన ఆరాధన. నేటి క్రైస్తవ్యంలో నిజమైన ఆరాధనను ఎలా కాపాడుకోవాలి? మొదటిగా పాటలను పరిశీలించటము, రెండోదిగా మన ఎమోషన్స్ మీద ఆధారపడకుండా ఉండడము, అలాగే మూడోదిగా మన విశ్వాసాన్ని పెంచే పాటలు మనం ఎంచుకోవాలి. పాటలను పరిశీలించడం ఎలా మనం పరిశీలిస్తాం? బైబిల్ సెలవిస్తుంది, 1 యోహాను 4వ అధ్యాయము 1వ వచనం ప్రకారము, ప్రియులారా, ప్రతి ఆత్మను విశ్వసించకండి, కానీ అనేక మంది అబద్ధ ప్రవక్తలు లోకానికి వెళ్ళారు, కాబట్టి ఆత్మలు దేవుని నుండి వచ్చాయో లేదా పరీక్షించండి అని బైబిల్ సెలవిస్తుంది. మన ఎమోషన్స్ మీద, ఫీల్ గుడ్ అనే దాని మీద మనం ఆధారపడినట్లయితే ఆ దేవుని మహింపరిచే పాటలుగా ఉండవు. పాటలు మనకు స్ఫూర్తినిస్తాయి, కానీ దేవుణ్ణి మనం ఆరాధించేదిగా, దేవుణ్ణి మహింపరిచేదిగా, దేవుని గణపరిచేదిగా మన పాటలు ఉండాలి. మనం ఉన్నదే, దేవుడు మనం సృష్టించిందే దేవుని మహింపరచడం కోసం, దేవుణ్ణి ఆరాధించడం కోసం. మనకి దేవుని పట్ల భక్తి పెరగాలి, కానీ మన ఎమోషన్స్ మీద మనము ఆధారపడకూడదు. అలాగే మూడోదిగా మన విశ్వాసాన్ని పెంచే పాటలను మనం ఎంచుకోవాలి. ఆరాధన అనేది మనము దేవుని పట్ల ఇంకా ఎదగడానికి, బలపడేందుకు, అలాగే వాక్యానికి, సత్యానికి దగ్గరగా తీసుకెళ్లేదిగా, మనం ట్రాన్స్ఫార్మ్ చేసేదిగా, మనల్ని మార్పు చెందే విధంగా పాటలు ఉండాలి. నిజమైన ఆరాధన యోహాను సువార్త 4వ అధ్యాయం 24 ప్రకారము, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలను బైబిల్ సెలవిస్తుంది. మనం దేవునికి, అలాగే సత్యానికి, వాక్యానికి దగ్గర అయ్యే పాటలను మనం ఎంచుకోవాలి. మనకు విశ్వాసము పెంపొందించేందుగా ఉండాలి. వీ షుడ్ గ్రో ఇన్ ఫెయిత్ బికాస్ ఆఫ్ ద సాంగ్స్ వీ సింగ్. మనము దేవుని పట్ల విధేయత మనం కలిగి ఉండాలి. దేవుని పట్ల మనకి భక్తి పెంపొందించేదిగా, దేవుని మహింపరిచేదిగా, దేవుని మనము గణపరిచేవారిగా ఆరాధన మనం చేయాలి. నిజమైన ఆరాధన మనం కాపాడుకుందాం.